కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామంలో శుభములు పలుకుతూ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుసుకుంటూ ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క ఉద్దేశాలను మన పట్ల ఏమై ఉన్నాయో గ్రహించుదాం. ఆ అంశాన్ని మీకుతో పంచుకుంటాను. అయితే మనం ఎన్ని తప్పులు చేసినా సరే జీవితం ఎప్పుడు మనకు మరొక అవకాశం ఇస్తూనే ఉంటుంది. అదే భవిష్యత్తు. అందుకని నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుని ఆశ్రయిద్దాం. అధైర్యపడకు, పడకూడదు. రేపటి రోజున ఒక మంచి జరగవచ్చని నిరీక్షిద్దాం. ఎదుటివారిని చూసి ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా నవ్వగలిగి మరి పలకరించగలిగితే అదే మనం ఇచ్చే నిజమైన బహుమతి. పువ్వులు వికసిస్తూ చెప్తాయి, జీవితంలో ఒక్కరోజైనా చక్కగా ఆహ్లాదంగా గౌరవంగా జీవించమని. దేవుడు వరాలను ఇవ్వడు కానీ శాపాలను కూడా ఇవ్వడు కానీ అవకాశాలు ఇస్తాడు. వాటిని వరాలుగా కానీ శాపాలు కానీ మార్చుకోవడానికి దేవుని శక్తితో మన చేతిలో ఉందని గ్రహించుకొని ఆయన ఆశ్రయించాలి. జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా తట్టుకు నిలబడతారు. ఆ పట్టుదల ఉండాలి. అప్పుడే విజయం మనకు సొంతం అవుతుంది. మరి మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి ఎవరు చూసారో మనకు తెలియదు. మరణించాక మనల్ని ఎవరు వస్తారో తెలియదు. కానీ మనం బ్రతుకున్నప్పుడే ఉన్న వాళ్ళతోటి మనసారా ప్రేమిద్దాం. దేవుణ్ణి ఎక్కువ ఆశ్రయించి అక్కడి నిశ్చత్వం వెళ్ళటానికి సిద్ధపడదాం. అయితే మరి ఆశించటం కంటే అర్పించుకోవడం గొప్పదని, ద్వేషించటం కంటే ప్రేమించటం మిన్నాని, మరి ఆ మాట కంటే నాది అనే మాట కంటే మనది అనే మాట గొప్పదని, వైరాగ్యం కంటే వేదాంతం గొప్ప శ్రేష్టమని, నేను చేయగలను అనే మాట కన్నా క్రీస్తు నాకు తోడుగా ఉంటే నేను అన్నీ చేయగలను ఖచ్చితంగా అనుకుంటూ ప్రపంచానికి నీ సువార్తను ప్రచురించే సాధనంగా మార్చాలి అని మనం ప్రార్థించుకోవాలి. అవును, నేను నీ సాక్షిని, నీ చేత చెక్కబడిన రూపాన్ని, నీ ప్రేమకు ప్రతిబింబాన్ని. మరి మరి ఫ్రాన్సిస్ అస్సాసి ప్రార్థన నాకెంతో ఎప్పుడూ ఇష్టమే. దేవుడా, నన్ను నీ చేతిలో పాత్రగా మార్చు. ద్వేషం ఉన్న చోట ప్రేమను, స్వార్థం ఉన్న చోట క్షమను, అనుమానం ఉన్న చోట నమ్మకాన్ని, నిరాశ ఉన్న చోట ఆశాభావాన్ని, దుఃఖం ఉన్న చోట సుఖాన్ని, చీకటిగా ఉన్న చోట వెలుగును, మరి నింద ఉన్న చోట దీవెనను ప్రచురపరిచేలాగా మంచి పాత్రగా పనిముట్టుగా నన్ను మార్చు ప్రభువా. అయితే మరి జీవితంలో మనం కొన్ని ప్రార్థనా అనుభవాల్లో కొన్ని దేవునితో సహకరించగల వాటిలో ప్రార్థన ఒకటి. ప్రార్థన శక్తివంతమైన ఆయుధం. శక్తివంతమైన వారు తప్పక ప్రార్థనాపరులై ఉంటారు. ప్రార్థనాపరుల పైకి దేవుని పరిశుద్ధాత్మ ఉంటాడు. మరి ఆత్మ కదలిక వల్లనే ప్రార్థనలకు జవాబులు వస్తాయి. ప్రతి విశ్వాసలోనూ క్రీస్తు ఆత్మ నివసిస్తాడు. అంతేకాక ఎవడన్నా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. ఆయన అయితే ఫలితార్థమైన ప్రార్థనాపరుడు మాత్రమే తప్పక ఆత్మపూర్ణుడై ఉండాలి కదా. ఆశించటం కన్నా మరి అదే ఈ అనుభవాలే మనకు కావాలి. 100 కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేమని, కొన్ని కోట్లకు బాధ్యతమైన ఊపిరి పోగానే ఊరి బయట పారవేస్తారని తెలుసుకోవాలి. లక్షాధికారైనా భిక్షాధికారైనా శ్మశానంలో ఇద్దరు సమానమని తెలుసుకోవాలి. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక యాత్ర ఆపలేరని తెలుసుకోవాలి. ప్రపంచానికంతా అధిపతివైనా నీ ఆయుష్ అధిపతి కాలేవని తెలుసుకోవాలి. యావత్ ప్రపంచాన్ని జయించగలిగిన మృత్యువుని జయించలేమని తెలుసుకోవాలి. లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. మన వెంట అవి రావని, ఆ మృత్యువుని తప్పించలేవని మనం గ్రహించుకొని మరి ఎంతో జాగ్రత్తగా దేవుని వైపు చూస్తూ బతుకుదాం. ఈ దినాన్న మరి ఒక బైబిల్ సందేశాన్ని ఆలోచించుకుందాం. దినవృత్తాంతంలో 6:14 ఇశ్రాయేల్ దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి భక్తుల నిబంధన నెరవేర్చు కృపను చూపుచూ ఉండు. నీ వంటి దేవుడు ఆకాశం అందైనా భూమి అందైనా ఎవ్వడూ లేడు. నిజమే కదా. మరి సొలొమోను 7 సంవత్సరాల మందిరాన్ని కట్టాడు. ఆయన ఆరాధన స్థలంలో చేసిన ప్రార్థనలో ఒక భాగం ఇది. ఎంతో విలువైన ప్రార్థన చేశాడు. రాత్రి మొదలు శ్రమించాడు, కష్టించి ప్రతిష్ఠించాడు. మరి ఆయన దావీదు కట్టదలిస్తే ఆయన వద్దని, దేవా నువ్వు నా నాన్నను వద్దన్నావు, నన్ను కట్టమన్నావు, నేను నీ కట్టాను, నీ ఆలోచన ప్రకారంగా నువ్వు చెప్పినట్టే చేశాను, నువ్వు నా ఆలయంలోకి రావాలి అని దేవుడు సొలొమోను ప్రార్థించాడు. సొలొమోను సుదీర్ఘ ప్రార్థనలు ఎన్నో అంశాలు ప్రతిపాదించాడు. ప్రతి అంశానికి ప్రతిస్పందించి ఉత్తరం ఇచ్చాడు. మీ సేవకుడైన నా తండ్రితో చెప్పినట్లే చేశాను, మరణానికి మరణం లేదు. ఈ రోజుల్లో మరి ప్రార్థనలు నెరవేర్చే దేవుడు, జీవముగా దేవుడు మన మందిరాల్లో ఉండాలి. మనం ఆశించి మనపూర్వకంగా ప్రార్థించే సంఘాలు మనకి కావాలి. అయితే ఈరోజు హృదయపూర్వకంగా అనుసరిస్తున్న భక్తులు మరి ఆయన సంధిస్తాడు. ఆధ్యాత్మిక విషయాలు శ్రద్ధగా మనం చేయగలుగుతున్నామా?
వాళ్ళని దీవిచ్చే దేవుడు. యోవేలు 2:12లో చక్కటి హెచ్చరిక ఉంది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖంతో ఆయన మనపూర్వకంగా తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు. మీరు తగ్గించుకుని పాపాలు ఒప్పుకుంటే ఇప్పుడైనా దేవుని వైపు తిరిగితే ఆయన క్షమిస్తాడు. ఇదే మనకు హెచ్చరిక. మరి నిజంగా దేవుని స్థలంలో పాపాలు క్షమించబడే స్థలం. సామెతలు, ప్రసంగి, పరమగీతం రాశాడు. మరి కళ్ళు పళ్ళు పరమగీతాలు ముందు రాశాడు. అప్పుడు తను యంగ్ ఏజ్లో ఉండి చాలా స్త్రీలోలుడై ఉండే రోజుల్లో రాసుంటాడు. సొలొమోన్ సామెతలలో పెండ్లయ్యాక రాసింది ఏంటంటే మరి జీవిత సత్యాలు రాశాడు. వృద్ధాప్యంలో కూడా అంతా వ్యర్థం వ్యర్థం అనుకుంటూ రాశాడు. ఇవన్నీ మనం గమనించుకుని వాటిలో సారాన్ని గ్రహించుకుని మనం మేలు పొందుతాం. దేవుని సన్నిధిలో వాక్ టాక్ థాట్స్ జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన తలంపులు మరి ఇవన్నీ కూడా శ్రద్ధగా ఉండాలి. పైకి రావాల్సిన వారు మరి మన వస్త్రాలు కాక శరీరాలు హృదయాలు చింపుకోవాలి. తప్పని కుమారుడు పందుల పొట్టు తిన్నప్పుడే కదా బుద్ధి వచ్చాడు. మరి ఎవరు బంధువులు ఎవరన్నా వచ్చి అరే మీ నాన్న దగ్గర తీసుకెళ్తామరా ఇలా ఉన్నావేంట్రా అని అన్నవాళ్ళు లేరు. తనకే బుద్ధి వచ్చింది, తనకు వచ్చాడు, తనే వచ్చాడు. అయితే 1 సమూయేలు 7:2లో మందసం పట్టబడినప్పుడు ఇశ్రాయేలు కుటుంబాలు మరి అక్కడ ఆరాధించినప్పుడు యాకోబు అన్న చంపుతాడని అనుకున్న అనుభవాల్లో కూడా మరి ఏదో రకంగా మరి ఇటువంటి అనుభవాలన్నీ ఎదుర్కొన్నాయి. యాకోబు మెడ మీద కత్తి వేస్తాడని భయపడుతూ వస్తే ఆ మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. పరిస్థితులు ఎంత చక్కగా తారుమారైంది చూడండి. మందిరంలో మనం జాగ్రత్తగా ఉండాలని కూడా మనం హెచ్చరింపబడుతున్నాం. తారుమారు చేసే దేవుడిని మాత్రం ఈ సందర్భాలు గమనిద్దాం. ఇశ్రాయేలు కుటుంబాల్లో పూర్ణ హృదయంతో మీరు నన్ను వెతికిన ఎడల, ఇది మన కీ పాయింట్. పూర్ణ హృదయంతో వెతికిన ఎడల, పూర్ణ మనసుతో విచారణ చేసిన ఎడల నేను దర్శనం ఇస్తాను. న్యూస్ అంటే ఏంటి తెలుసా? NEWS. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని వైపులో ఉండే సమాచారాలే న్యూస్. అది నాకు కొత్తగా అనిపించింది ఆ మాట. అయితే మరి వీటి మీద ఆసక్తిగా ఉంటాం కానీ బైబిల్ మీద ఆసక్తిగా ఉండం. దాంట్లో ఎన్నో సత్యాలు ఉంటాయి. మనకి దేవుడు మనం నడిపించే దేవుడు. మరి మరి ప్రభు మనకి ఆయన వెతికితే దగ్గర వస్తాడు. వేర్ దెర్ ఇస్ ఎ విజన్, మరి దర్శనం లేకపోతే మనుషులు చెడిపోతారు, మరి నష్టపడతారు. మనకు దర్శనం కావాలి. ప్రభు మన ఆయన స్వరం వాక్యం ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ కావాలి. యెహోవా ఈరే అన్నాడు, ఆయన చూసుకుంటాడని అన్నీ అప్పచెప్పుకున్నాడు అబ్రహాము. వాయిస్ ఆఫ్ గాడ్, ఆ స్వరం వినిపించి దర్శనం ఇచ్చాడు. అది లేకపోతే ఆయన దూరం వెళ్తాడా? మన మనోనేత్రులకు వెలిగింపబడాలి. ఆయన మహేశ్వరి మనం చూడాలి. ఆయన ఉనికిని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు దర్శించి ఉండమని ఒకసారి ఒక స్త్రీ అంట మరి ప్రభు మనకు దర్శిస్తారు కనిపెట్టండి 2 చేతులు ఎత్తి ఆరాధిస్తూ ఉంటే చేతులు ఎత్తి పిలిచిందంట దేవజన్ని. ఏంటి ఇప్పుడు పిలుస్తుంది అని చెప్పేసి అనుకున్నారట. అంతట్లోకి వాళ్ళ సేవకులు ఎవరో వెళ్ళి చూసి ఆ చేతులు చూస్తే చేతి నిండా రక్తం ఉందంట ఆవిడ చేతిలో. ఏంటి రక్తం ఉందంటే, నేను గాయపడిన నీ హస్తంతో నన్ను తాకు ప్రభు అన్నాను. ఎవరో వచ్చి నా 2 చేతులు, నేను చాచిన చేతులకి ఆ రక్తము అంటించి వెళ్ళిపోయారు బాబు అని చెప్పిందట. నిజంగా ఎంత వాస్తవం అండి. అది నిజంగా జరిగిన అనుభవం. ప్రభు రక్తము ఏది అడిగిందో అది ఇచ్చే దేవుడు కాబట్టి మనం చాలా శ్రద్ధ కలిగి దేవుణ్ణి వెంబడించటం చాలా అవసరం. మరి ఈస్టర్ రోజున అందరు మరియమ్మలు వెళ్ళారు కదా, కానీ మిగిలిన మరియమ్మలు అంతులేరు. ఒక మగ్లిన మరియ లోపలికి వెళ్ళింది. తనే ధైర్యంగా ప్రభుని చూసింది, హృదయపూర్వకంగా వెతికింది. అది మనకు కావాలి. హృదయపూర్తిగా వెతికిన వారికి ఆయన దర్శనం ఇస్తాడు. ఆయన గొప్ప ఆధిక్యత ఇస్తాడు. అదే కదా మరి మగ్లిన మరియ అందుకుంది. నా ప్రభుని కనబడేంత వరకు వెతికింది. అది మనకు కావాలి. ఆయన అందుకనే పెనుయేళ్ళు కూడా నేను ఒడుగున దేవా నువ్వు నన్ను దీవించే వరకు విడువను అనే రీతిగా ఉండాలి. అంతే రీతిగా మగ్లేని మరేలాగా కనిపించే వరకు వెతకాలి. అయితే ఎందుకు ఏడుస్తున్నావు అని ఫస్ట్ మాట దేవుని. అప్పుడు నిజంగానే మనం ఎందుకు ఏడుస్తున్నాము? అది రాజ్యాన్ని నీతిని ముందు వెతకాలి. పరిశుద్ధాత్మను అప్పుడే పొందుకోగలము. జఫన్యా వాక్యం కూడా ఎంతో చక్కటిది. 2:3 దేవుని వెతుకుటలో సాత్వికులమై వినయం గలవారమై నీతిని అనుసరించి వెతకాలి. వెతుకుటలో కూడా సాత్వికం చూపించాలి. పూర్ణ హృదయంతో వెతకాలి. ఆయన రాజ్యము నీతి వెతకాలి. తర్వాత వినయంతో వెతకాలి. ఈ 3 అనుభవాలు చూసుకుందాం. మీ సన్నిధిలో మొరపెట్టాలి. 145 కీర్తనలో కూడా మొరపెట్టే అనుభవం చూపించాడు. ఆయన మహిమ ఎవరు సమీపరా తేజస్తో నివసించే దేవుడు. ఆశీర్వాదం ఇచ్చే ముందు మనపై శుద్ధ జలము జల్లి శుద్ధి చేస్తాడు. మన ఇంట్లో పండగ వచ్చిందంటే ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. అన్ని రకాల ఒంటి శుద్ధి, ఇంటి శుద్ధి ఎన్నో చేసుకుంటామే, కానీ మన హృదయ శుద్ధి గమనించుకోము. మన ఆత్మలో ఎలాంటి తీవ్రత ఉన్నామో ప్రభు ఎడల అది గమనించుకుంటూ మనకు అవసరం. ఆత్మలో కల్మషం లేకుండా ఉండాలి. అధిక మేలు చేయటకు మనకు అంతరంగా శుద్ధపరచుకోవాలి.
యజమాని వాడుకునే ఘనమైన పాత్రగా మనం శుద్ధీకరించుకొని ఉండాలి. మరి ఒక విధంగా ఉదాహరణలో పరిసయుడు సుంకరి లూకా 18వ అధ్యాయంలో చెప్పబడే రీతిగా సుంకరి ఘనమైన పాత్రగా ఎంచాడు. ఎంతో సంతోషంతో అంగీకరించబడిన ప్రార్థనగా బయటకు రాగలిగాడు. పవిత్రమైన వాతావరణంలో ప్రభు ఉంటాడు. మనసులో కల్మషం ఉంచుకోకూడదు. మరి నన్ను శుద్ధి చేయి మనం ఎప్పుడు అడుక్కుంటూనే ఉండాలి. పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. రాతి హృదయం తీసివేసి మాంసపు హృదయం ఇస్తా అన్నాడు. శ్రమలో మరి తల కొట్టుకుని అమ్మ నా బాబు మారట్లేదని ఒక ఆవిడ తలగట్టి గోడకేసి కొట్టుకుంటే కుట్లు పండి అంట. అది మరి అక్కడ కొట్టుకునే బదులు మోకాళ్ళ మీద కొట్టుకోండి దేవుని అడుక్కుంటే అది మేలు కదా. అలా ప్రార్థించుకోవడం మనకు అవసరం. ప్రభు వాళ్ళ స్టీరింగ్ ప్రభు చేతిలో ఉంచుకొని వాళ్ళని బాగు చేసే దేవుడిని అభయం ఇచ్చాడు. మార్కు 16:14లో అపనమ్మకం కూడా హృదయ కాఠిన్యమును దేవుడు ఇప్పుడు రాతి హృదయం గలవారు ఎలా ఉంటారు? నిర్లక్ష్యంగా ఉంటారు, ప్రార్థనలో వెనుకబడి ఉంటారు, హెచ్చరికలు లోబడరు. కానీ అపనమ్మకం కూడా కాఠిన్యానికి గుర్తు. అది మనం ఉంచుకోకూడదు. అవిశ్వాసం కూడా కాఠిన్యానికి గుర్తు. అవిశ్వాసం ఉండేవాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే విశ్వాసం గలవారు వినయ మనసుతో దీన మనసు కలిగి ఉంటారు. అదే తేడా. అది ఇశ్రాయేలీయులు దేవుని పూర్తిగా నమ్మలేదు, సణిగారు, గర్విష్ఠులుగానే ఉన్నారు. వాళ్ళని ఎప్పటికప్పుడు గద్దిస్తూనే మరి ఎన్నో శాపాలు రప్పిస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఏడ్చుకుంటే మళ్ళీ కనికరించాడు కదా. అయితే సముద్రము పొంగు నడిచిన దేవుడు, మడగంట నీరు తెచ్చిన దేవుడు, సముద్రం పాయలు చేసిన దేవుడు, మన్నాతో పోషించిన దేవుడు, 5 రోజులు 2 చిన్న చేపలు అద్భుతం చేసిన దేవుడు, నీళ్ళని ద్రాక్షారసం చేసిన వాడు. వాళ్ళంతా చూశారు కానీ నమ్మలేని వారిగా ఉండటం మరి శోచనీయం. ఇర్మియా 16:12లో నా మాట వినకుండా కఠినమైన హృదయ కాఠిన్యం కలుగుతుంది కనుక మాట వినకపోతే కూడా హృదయ కాఠిన్యం. ఇందాక మనం ఎలా కలుగుతుంది హృదయ కాఠిన్యం అంటే మరి విశ్వాసం లేకపోవడము, నిర్లక్ష్యంగా ఉండటము, మాట వినకపోవడం, మరి మరి రాతి గుండె కలిగి ఉండటం. అది హృదయాన్ని తీసి కొత్త మనసు ఆయన ఇచ్చే దేవుడు. నవీన స్వభావం ఇవ్వగలడు. దేవుని ఆత్మ మనలో ఉంచగలడు. మనకు సహాయపడి మనను ఉచ్చరింపశక్యం కాదు మూలుగుతో ప్రార్థన అందిస్తాడు. వ్యర్థ సంభాషణలు దూరం అయిపోతాయి. సమయం ఉంటే ప్రార్థించుకుంటాం. నమ్మకమైన వారి పట్ల అధిక మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రాణమా, నా సమస్తమా దేవుని స్తుతించుమా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఖాళీ సమయంలో పాడుకుంటూ స్తుతిస్తాం. మరువకుమా అని ప్రార్థించుకుంటాం. కాబట్టి పరిశుద్ధపరుస్తాడు. ఆత్మ నుంచి ఆజ్ఞలను అనుసరించేటట్టుగా చేస్తాడు. మరి యెషయా 28:29లో యెహోవా చేత నేర్చుకుంటారు. ఆశ్చర్యకరమైన బుద్ధి, ఆలోచన, శక్తి అందజేస్తాడు. ప్రభుని ఆశ్రయిస్తే మనకు వచ్చే మేడు చూసారా? మన హృదయాలు మార్చేస్తాడు. కఠిన హృదయాలను తీసేస్తాడు. విశ్వాసం కలిగిస్తాడు. మరి పరిశుద్ధాత్మను తోడుగా ఉంచుతాడు. మరి నేర్చుకుని అనుభవిస్తాడు. ఆశ్చర్యకరమైన అధిక బుద్ధి, ఆలోచన కలిగించేవాడుగా ఉంటాడు. శ్రేష్టమైన వివేకమైన జ్ఞానము సొలొమోనుకి ఇచ్చాడు కదా. అధికమైన బుద్ధి దేవుడిచ్చినందున షేబా దేశపు రాణి కూడా వచ్చింది. కొంచెం వచ్చి కొంచెమే చూశాను కానీ అమ్మో నీ వివేకాన్ని చూశాక, నీ జ్ఞానాన్ని చూశాక, నీ వినయాన్ని, నీ అన్ని పనివాళ్ళది ఆ వైభవాన్ని చూశాక నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని నేను ఆ దేవుడిని బట్టి నేను గనపరుస్తున్నా అని చెప్పి తను ఎంతో సాక్ష్యం ఇచ్చింది. జ్ఞాన సంపద ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం మంచి ప్రవర్తన కలిగినప్పుడు మీ హిందువులు కూడా లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు ఎవరని తన శక్తిని ఆశ్రయించి వాళ్ళు నీ శక్తి ఎక్కడిదని తెలుసుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తారని చెప్పారు పాటలో కూడా. కాబట్టి మన జీవితాల్లో ఆయన మనం కనపరిచే జీవితాలు జీవించడానికి ఇష్టపడాలి. దేవుణ్ణి అప్పుడు స్తుతించగలము, ప్రశంసిస్తారు మనల్ని. నేను నీ దాసుడును, ప్రపంచ శక్తి కావాలని వినయంగా అడుక్కున్నాడు సొలొమోను. దేవుడు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చి ఘనత, ఐశ్వర్యం అన్నీ ఇచ్చాడు. ఆయన రాజ్యనీతి అయితే అన్నీ ఇస్తాడని మనం నమ్మాలి. జ్ఞానము, ఆలోచన, శక్తి దేవుడిస్తాడు. మరి నిజంగా దానియేలుకి ఎవరిచ్చారు? మరి యోసేపుకి ఎవరిచ్చారు? పామరులైనటువంటి పేతురుకి వీళ్ళందరికీ ఎలా ఇచ్చారు ఈ శక్తి అంతా? దేవుని శక్తే కదా. మనలో కూడా ఆయన శక్తి నింపుతాడు. తప్పదు కుమారుడు బుద్ధి వచ్చాక తండ్రి ఇంటికి వచ్చి మేలు పొందాడు. మరి ఒక పనిగానే ఉంటాడు. మనకు కూడా బుద్ధి వస్తేనే వెతుక్కుంటూ తండ్రి దగ్గరికి వస్తాం. తండ్రి సహవాసంలో కోల్పోయినంత ఇచ్చే దేవుడు అని చూస్తాం. 10 మంది కన్యకులు వాటిలో 5 మంది ఎంతో నూనెతో పరిశుద్ధాత్మతో సిద్ధపడి ఉన్నారు. 5గురు అశ్రద్ధగా ఉన్నారు. మనలాగే క్రైస్తవులాగా 5గురు ఉన్నారు. భక్తి గల క్రైస్తవులాగా 5గురు ఉన్నారు. మనం సిద్ధంలో నూనె పోసుకొని పరిశుద్ధాత్మ శక్తితో సిద్ధపడదాం. సమయము మరి సిద్ధంలో నూనె పోసుకొని ఎప్పుడు సిద్ధంగా ఉండటానికి మనం సిద్ధపడదాం. మరి బ్యాప్టిజం పొందాలి. ముందు మారుమనసు, తర్వాత బ్యాప్టిజము, తర్వాత పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందటం మనకు చాలా అవసరమని
ఆ మేడగది అనుభవంలోనే 2023 సంవత్సరాల క్రితమే ప్రభు బోధించిన దాన్ని ఇంకా ఆశ్రయించట్లేదు మనం. ఇప్పటికైనా అక్కడ సమయంలో మనం దాన్ని మేల్కొందాం, ఉజ్జీవింపబడదాం. లేమో తేజరిల్లుము అని చెప్తున్నా, వెలుగు వస్తుంది మన మీదకి. ప్రభు వెలుగులో మనం చీకటి క్రియలను వదిలిపెట్టి కావలసినవన్నీ దేవుడిచ్చే వదరులన్నీ మనం పొందుకొని ఆ లోకాన్ని అసహించుకుంటూ లోకాశలతో లీనం కాక ప్రభు వైపు చూచూ సాగిపోదాం. దీనిలకు సంతోషం కలుగుతూ అధికమవుతుంది. పేదలు ఇశ్రాయేలు యొక్క దేవుని ఆనందిస్తారు. చాలామంది హృదయంలో సంతోషము, చాలామంది అండి లోపల గుండె నిండా బాధలు పెట్టుకుని పైకి ఫేక్ నవ్వు నవ్వుతాం, ఫేక్ సంతోషం కనిపిస్తాం. ఇది చాలా సహజంగా మన జీవితాల్లో ఉంటుంది. అది కాదు, మన గుండెల నిండా ఆనందం, ముఖంలో ప్రస్ఫుటం కావాలి. అటువంటి ఆనందమే మనకు కావాలి. జ్ఞానాన్ని సొలొమోను పంచాడు. మనం కూడా మన గుండెల్లో ఆనందాన్ని ఇతరులకు పంచాలి. గుండెల్లో ఉండే దేవుని శక్తిని కూడా ఇతరులకు కనపరుచుకోవాలి. ఆనందం ఇచ్చేవాడు. ఈ ఆనందంలో దీర్ఘకాల వ్యాధులు కూడా స్వస్థ పొందగలుగుతాం. నీవు అయితే నమ్ము వరకు సమస్తము స్వాధ్యం అన్నాడు. విశ్వసించి విడుదల పొందాలి. హృదయం ఆనందం నింపుతాడు. దిగ్గులు లేచి ఆనందంతో స్తుతించే బదులమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆనందించాలి. దిగులతో ఉండటం దేవుని చిత్తం కాదు. దేవుడి హృదయానందం మనతో నింపుగల శక్తి దేవుడు మనకిచ్చాడు. వర్తలోమై పెరుగలవాడు దారిలో కూర్చున్నాడు కదా. అక్కడ దారిలో పోతూ ఉన్నప్పుడు దేవుని చూసి, దావీదు కుమారుడా నన్ను క్షమించు కేకలు వేస్తే అందరు గద్దించారు. కానీ ప్రభు తన్ని ఆపి దారి ఆగి తన్ని స్వస్థపరిచాడు. తను వెలుగు కావాలని కోరుకున్నాడు. తను అభ్యర్థన ఎంత సూటిగా, ఎంత విలువగా ఉందండి. ప్రభువా నేను చూసే నేత్రాలు కావాలన్నాడు. మనం అడిగేది కూడా సూటిగా అడిగితేనే దేవుడు జవాబిస్తాడు. అది కరెక్ట్గా దేవునికి ఇష్టంగా ఉండాలి. మన ప్రార్థన ఎందుకు వింటంటే మనం ప్రార్థించడం చేత కాదు, ఏదో అడుగుతాం, ఏదో చెప్తాం. అలా కాదు, చక్కటి ప్రార్థన ప్రభువుకి ఇష్టమైనగా రీతిగా ఆయన హృదయానుసారంగా చేయడానికి నేర్చుకోవాలి. కళ్ళల్లో వెలుగు నింపాలని కోరాడు. అధిక సంతోషం, అధిక జ్ఞానము, అధిక మేలు నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. మహిమ నుండి అధిక మహిమ పొందుకోవాలని, యేసు వలె మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ లక్షణాలు మనలో ఉండాలి. ఆత్మ ఫలాలు ఫలించాలి. యేసు వలె లోపం లేని సౌందర్యం, అపవిత్రత లేని, కల్మషం లేని మనస్సు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, పరిపూర్ణ వ్యక్తిత్వం గల వారిగా మనం మారటానికి ఇష్టపడాలి. మరి మనము మన దేవుని మహిమ దేహాలుగా మన దేహాలు, మన ముక్కు మొక్క సరిగ్గా లేకపోయినా మన మహిమ దేహాల్లో మనం దేవుని పోలి ఉంటాం. ఈ లోకంలో ఎన్ని ఆర్టిఫిషియల్ అందాలన్నీ చూసుకుంటాం, కానీ ఆ మహిమలో ఉండే అందం ఎంతో విలువైంది కనుక దాన్ని నిరీక్షించుదాం. క్రీస్తు వల్ల మహిమ దేహాలు పొందగలం. మన శరీరాల్లో, జీవితాల్లో ఆశ్చర్యకరమైన ఆలోచనలు, మంచి బుద్ధి, దీనిలోకి అధిక శక్తి, ఆనందం ఇచ్చే దేవుడు. రాతి హృదయాలు తీసివేసి మాంసం హృదయం ఇస్తాడు. ఆయన చల్లని చూపు చూస్తే అది ఒక ఔషధంగా మనల్ని మారిపోతాం. ఆయన్ని ఆశ్రయిద్దాం. కృంగిన వారు లేవనెత్తేవాడు ఆయనే. అరుణోదయ కాంతి మన ముఖంపై ప్రకాశించి ఇతరుల అనేకులకు నేను క్రీస్తు వైపు తిప్పడానికి మన సాధనాలుగా వాడుకోగల శక్తిమంతుడు కనుక మనం క్రీస్తు కొరకు బలమైన సాక్షులుగా నిలుద్దాం. అట్టి కృప మనకు దేవుడి నన్ను అనుగ్రహించగాక. ఆమేన్.